హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా? చెప్పండి, గెస్ట్ చేయండి. చేసి ఉండరు మ్యాక్సిమం, థంబ్నెయిల్లో చూసారు కదా. ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ అనమాట ప్రిపేర్ చేసేది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకి కాజు పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్ నేను ఇంత క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోయిద్ది అనమాట. సో పన్నీరు, నెక్స్ట్ వచ్చేసి కాజూస్. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పన్నీర్కి వచ్చేసి మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఆ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి కాజూస్, కొన్ని కాజులు తీసుకున్నాను, నువ్వులు, కొబ్బరి, ఆనియన్, టమోటా, చింతపండు. ఇదే పేస్ట్లో వచ్చేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇవి అన్నమాట. సో ఇవి పేస్ట్కి అనమాట. బట్ ఇవి కాకుండానే మనము తాలింపులో కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటాము. నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను కర్రీ కొంచెం గ్రేవీగా రావడానికి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ పేస్ట్ వరకే యూజ్ చేస్తారు పన్నీర్ కర్రీకి. నేను ఆనియన్స్ కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఓన్లీ పేస్ట్ వరకే ఉంటే నాకు ఆ పేస్ట్ లాగే అనిపిస్తుంది అనమాట, కర్రీ లాగా అనిపించదు, బాగుంటుంది. బట్ నేనేంటంటే ఆనియన్స్ కూడా కొంచెం అక్కడ పీసెస్గా వస్తూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను మొత్తానికి ఎన్ని ఆనియన్స్ తీసుకున్నా అంటే 4 ఆనియన్స్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము ఇది రెగ్యులర్గానే చేసుకునే వాళ్ళం ఇంతకుముందు. ఈ మధ్యన కొంచెం బ్రేక్ అయింది, ఒక 2-3 మంత్స్ అయింది చిన్న చేసి. ఈ మధ్య నువ్వు ఎప్పుడు తిన్నావే? సో చాలా డేస్ అయింది పన్నీర్ కర్రీ చేసి. నేను నిజం చెప్పాలంటే ఒకసారి ఇంటికి ఒక గెస్ట్, ఆ గెస్ట్ ఏంటంటే ఆ టైంలో నేను స్పీడ్గా చేసిన కర్రీ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. కాజు కర్రీ చేసాను ఆ రోజు. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అన్నయ్యకి. ఇప్పటికీ చెప్తారంట ఆ కర్రీ చాలా బాగుందని. అంటే గెస్టులు రాగానే చాలా వరకు మనం నాన్ వెజ్ అలా పెడుతూ ఉంటాం కదా, ఆ టైంలో నాన్ వెజ్ అంటే వెళ్ళాలి, తీసుకురావాలి, వండాలి, టైం పట్టింది. బట్ మన ఇంట్లో ఉన్నవి స్పీడ్గా చేయాలంటే ఆ రోజు నేను ఏం చేశానంటే కాజు కర్రీ చేసి పెట్టాను విత్ చపాతీ కాంబినేషన్లో. బాగా నచ్చింది అన్నయ్యకి కూడా, చాలాసార్లు చెప్తారనమాట బాగుందిరా కర్రీ అని. సో ఆ రెసిపీ మీకు చూపిద్దామని ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. విత్ దాంట్లో కాంబినేషన్ పన్నీర్ కర్రీలో బగారా రైస్ బాగుంటుంది, బగారా రైస్ లేకపోతే చపాతీస్లో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. కానీ అంటే ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. బగారా రైస్ చపాతీ కాంబినేషన్లోనే బాగుంటుంది. సో నేను చాలాసార్లు చెప్పాను, మనం కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ కూడా చాలా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో నేను ఈ సైజు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, చాలా చిన్నగానే కట్ చేసుకుంటున్నాను. ఈ సైజులో మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక స్టోరీ చెప్పాలి మీకు. చిన్నప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ వంట ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశానంటే వండటం నాకు తెలిసి 4th స్టాండర్డ్ అనుకుంటా. 4th స్టాండర్డ్ నుంచి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. బాగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉండేదాన్ని. ఫస్ట్ చేసిన కర్రీ ఏంటంటే మామిడికాయ కర్రీ. మామిడికాయ తురుముతో కర్రీ చేస్తారు కదా, దాంతో చేశాను. అయితే కొంచెం డేర్ చేసి ఫస్ట్ తిన్నది ఏంటంటే మా బాబాయ్, అంటే మా చిన్నాన్నగారు ఫస్ట్ డేట్ చేసి తిన్నారనమాట. కొంచెం నేనంటే ఇష్టం ఉండే. సో నేను ఆ టైంలో అది చేసేసరికి చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. తర్వాత నుంచి బాగా వంటలు చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఏం పెద్ద మంచిగా వచ్చే కాదు, అయినా సరే ట్రై చేసేవాళ్ళం అనమాట. అయినా సరే అలానే ట్రై చేసేవాళ్ళము. అయితే కరెక్ట్ ప్రాసెస్ తెలియకుండే, ఏ కర్రీ ఎలా ఉండాలో తెలియకుండే. పుష్కరాలు 2014లోనో 15లోనో వచ్చినాయి అనుకుంటా. ఆ టైంలో కూడా ఏమైందంటే బొబ్బట్లు చేసుకుంటూ వెళ్ళాం. నేనే బొబ్బట్లు చేసాం. అప్పుడు యూట్యూబ్లు ఏం లేవు కదా, నేను చదువుకుంటూ ఉండే. ఆ టైంలో నా దగ్గర మొబైల్ కూడా లేకుండే. బొబ్బట్లు ఎలా ఉన్నాయంటే వాటిని బొబ్బట్లు అంటారు అనమాట. అసలు ఎంత దెబ్బ రొట్టెలు అంటారు కదా, దెబ్బ రొట్టె అంటే ఇంత లావు ఉంటుంది కదా, ఇంత లావు బొబ్బట్లు చేసుకుని వెళ్తుండే. అంటే అన్నీ, అంటే ఎవరి దగ్గర గైడ్ అంత
నా సరౌండింగ్స్లో ఆ టైంలో వచ్చిన వాళ్ళు లేకుండే, అందుకని నేను మన ఓన్ అనమాట అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఏమైందంటే ఈటీవీ అభిరుచి ఛానల్ పరిచయం అయింది మనకు. అప్పుడే అసలు ఎంత బాగా చూసుకునేదానంటే ఆ ఛానల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈటీవీ అభిరుచి ఛానల్నే చూసేదాన్ని వంటల కోసం. సో ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను ఈ సైజులో. ఇన్ని ఆనియన్స్ అయినాయి అనమాట, ఏం ఎక్కువ కాలేదు, సరిపోతాయి అనమాట. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, అంటే కారపొడి కూడా వేస్తాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను. ఇంతే. అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పేస్ట్ తయారు చేసుకుందాం మనము. ఇందులో పేస్ట్ యూజ్ చేస్తామన్నాం కదా, వీటిని కొంచెము లైట్గా రోస్ట్ చేయాలన్నమాట. సో రండి. అయితే ఫస్ట్ అయితే మనం వీటిని లైట్గా రోస్ట్ చేసుకుందాము. సో కడాయి పెట్టి ఆయిల్ కొంచెం వేసి అప్పుడు రోస్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, జీడిపప్పు వేసి నువ్వులు, అలానే కొబ్బరి, ఆ పేస్ట్కి కొంచెం కొబ్బరి, ఉల్లిపాయలు, నెక్స్ట్ టమాటా, చింతపండు. సో ఇవి మంచిగా రోస్ట్ అయినాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం రండి. ఒకసారి చూడండి ఏ విధంగా రోస్ట్ అవ్వాలో. ఈ విధంగా సరిపోయిద్ది అనమాట. దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి మనం. ఇందులో మీ దగ్గర కర్డ్ ఉంటే కర్డ్ వేసుకోండి, అంటే పెరుగు కూడా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. మా దగ్గర పెరుగు లేదు ఈరోజు, సో నేను నార్మల్గా వాటర్ కొంచెం వేసి పేస్ట్ చేస్తున్నాను దీన్ని. పేస్ట్ చక్కగా ఇలా వచ్చిందనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పన్నీర్ని ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్లో రోస్ట్ చేస్తారు. నాకు అలా రోస్ట్ చేస్తే నచ్చదనమాట. నేనేం చేస్తానంటే ఆనియన్స్ వేసిన తర్వాత పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు నేను పన్నీర్ వేస్తాను. అంత పచ్చిగా ఏమనిపించదు, టేస్ట్ బాగుంటుంది. అంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా పన్నీరు, సో మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఆయిల్లో రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము తింటుంటే అంత ఎక్కువగా తినలేమన్నమాట. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అంత అనిపించదు. నాకు పర్సనల్గా నాకు అనిపిస్తుంది. అందుకని నేను రోస్ట్ చేయకుండానే జస్ట్ నార్మల్గానే వేసేస్తాను. ఫస్ట్ అయితే నేను ముందు ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తాను. ఆ కెమెరామ్యాన్కి ఓపిక నశిస్తుంది అనమాట. ఎందుకంటే దగ్గరగా దూరంగా వీడియో తీయమని అంటుంటే వాడికి ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే ఈరోజు టోటల్గా 3 షూట్స్ పెట్టుకున్నాము. సో వాడికి బ్రేక్ కావాలంట, మనం బ్రేక్ ఇవ్వమన్నమాట. ఈరోజు నాన్ స్టాప్ షూటింగ్ అనమాట. ఓకే, ఇది హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకుంటున్నాను నేను మంచిగా. వేసేస్తున్నాను ఇందులో. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను వీటితో పాటే. మీరు చాలా వేస్లో ట్రై చేసి ఉంటారు కదా, ఈ విధంగా ఒకసారి పన్నీర్ కర్రీ చేసి చూడండి. అసలు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. ఎందుకంటే మీరు ఇంట్లో చపాతీ చేసుకుంటే చికెన్ అడగారు అనమాట, ఈసారి పన్నీర్ కర్రీని అడుగుతారు. ఈ విధంగా చేసుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు టిప్ ఏంటంటే, అందరికీ తెలుసు టిప్ ఏం కాదు, ఆనియన్స్ త్వరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి మంచి కుక్ అయిద్ది అనమాట తొందరగా. సో నేను సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం ఆనియన్స్లో. ఓకేనా. ఇంకోటి చెప్తున్నాను, ఈ పన్నీర్ కర్రీ ఈ విధంగా చేసింది అందరికీ నచ్చాలని ఏం లేదు. ఇది నా ప్రాసెస్, నా స్టైల్ అనమాట. ఇదే ప్రాసెస్ పన్నీర్ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది అని నేను చెప్పట్లేదు, కానీ మాకు నచ్చిద్దని అంటున్నాం. చాలామంది చాలా మంచిగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు చాలామంది. సో మాకు ఈ రెసిపీకి మేము ఎడిక్ట్ అయ్యామన్నమాట. మేము వేరే విధంగా చేయము. ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఈ విధంగానే చేస్తాం. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు కష్టంగా కాకుండా ఇష్టంగా చేసామనుకోండి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అది బాగాలేకపోయినా అంటే కుదరకపోయినా ఆటోమేటిక్గా బాగా అనిపిస్తుంది. మనం ఇష్టంగా చేయాలి ఏది చేసినా. సో మనకి ఆనియన్స్ ఇలా వచ్చినాయి కదా, నేను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, నేను ఇప్పుడు కొంచెం పసుపు కూడా ఇప్పుడు వేస్తున్నాను. సో ఇవి కొంచెం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అనేది పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం కారం వేస్తాము. కారం కూడా ఇప్పుడే వేస్తాం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్యూరీ వేసినప్పుడు
ఆ పేస్ట్ ఉంది కదా, ఆ ప్యూరీ వేసినప్పుడు కారం వేస్తారు. కానీ నాకేంటంటే కొంచెం ఆయిల్లో కారం కూడా రోస్ట్ అయితే ఆ పచ్చివాసన పోయి బాగుంటుందన్నమాట, అంత కారంగా అనిపించదు. ఎందుకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఇప్పుడే వేస్తామన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే బిగినర్స్, నేను పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదులే కానీ ఆనియన్స్ వేయగానే ఆనియన్స్ కుక్ కాకముందే అల్లం పేస్ట్ వేసేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం ఏమైందంటే తొందరగా అడుగంటుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే అటు ఆనియన్స్ కుక్ అవ్వవు, అల్లం మాడిపోతూ ఉంటుంది, కర్రీ పాడైపోతుంది. సో మంచిగా ఆనియన్స్ కుక్ చేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మ్యాక్సిమం మీడియం ఆర్ సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే అడుగంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు. నేను ఇప్పుడే కారం వేస్తున్నాను అన్నమాట. మనకి కారం అంటే చాలా ఇష్టం కదా. సో మనం ఎన్ని స్పూన్స్ వేద్దాం చెప్పండి, గెస్ చేయండి. మన ఫేవరెట్ నెంబర్ 5 కాబట్టి 5 స్పూన్సే వేస్తామన్నమాట. 1 2 3 4 5 వేసేసామన్నమాట. చూడండి కారం వేసినప్పుడు ఎలా ఉందన్నమాట. కారం కూడా మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్న ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ ఇందుట్లో వేసేయాలన్నమాట. ఈ ప్యూరీ మొత్తం ఇందుట్లో మంచిగా వేసేద్దాం. ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు ఇది రాదు కదా, ఇందుట్లో వాటర్ పోసి ఇందుట్లో పోస్తూ ఉంటాం కదా, అయినా రాదు. ఇట్లా తిప్పాలి. మనం కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లో వాటర్ పోసి ఇలా ఒక్క తిప్పామనుకోండి, అదే మొత్తం కూడా వస్తుంది. మనం బద్ధకం కదా, సో వాటర్ కొంచెం పోసి ఒక్కసారి అలా అంటే చాలు, అది కూడా వస్తుంది అన్నమాట మొత్తం. సో ఇప్పుడు మనం స్పూన్ పెట్టి తీసి కష్టపడ అవసరం లేదు, చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం. ఇందుట్లో బ్రహ్మాండంగా ఇలా పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంటే అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా, త్వరగా రాదనమాట. సో మనము స్పూన్ పెట్టి కష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా నేను మళ్ళీ దీన్ని అనను, ఎందుకంటే ఇది ఓన్లీ వాటరే కాబట్టి మీదకి వచ్చేస్తుంది. అలా చేయకండి. వాటర్ పోసేసాను. మనం ప్యూరీ వేసినప్పుడు ఏంటంటే ప్యూరీ వేసినప్పుడు ఇలా వచ్చిందనమాట. దీన్ని కొంచెం ఒక పొంగు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తామన్నమాట. అప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తామన్నమాట. అన్నాను కదా, ఇది ఒక పొంగు రావాలన్నాను కదా, దీనికి మూత వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత పీసెస్ వేసేద్దాం. ఇందులో ఒక పొంగు వచ్చినప్పుడు మనం పీసెస్ వేద్దాం అన్నాం కదా, సో మంచిగా ఇలా వచ్చిందనమాట. ఈ పీసెస్ ఇందులో వేసేద్దాం. పచ్చిగా అస్సలు అనిపించవు, అంటే మనం ఆయిల్లో రోస్ట్ చేయలేదు కదా, బాగోదేమని భ్రమపడకండి, చాలా బాగుంటుంది అన్నమాట. పీసెస్ కూడా మంచిగా తింటాం మనం. సో పీసెస్ పెట్టాం కదా, ఒక 15 మినిట్స్ ఇలా వదిలేద్దాం. అప్పుడు ఏమైందంటే ఆ గ్రేవీ అనేది ఆ పీసెస్కి మంచిగా బట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒక 15 మినిట్స్ మీడియంలో అలా వదిలేద్దాం, ఓకేనా. ఇంకో టిప్ ఏంటంటే పీసెస్ వేసినప్పుడు కలిపేయకండి, ఎందుకంటే పీసెస్ అనేది డిస్టర్బ్ అయిపోయి చిందరవందరగా అయిపోతాయి అన్నమాట. నిదానంగా కుక్ చేయండి. అంటే అడుగంటుతుందంటేనే గరిటె పెట్టి తిప్పండి, అంటే మనకు స్మెల్ తెలిసిద్ది కదా. సో మీడియంలో నిదానంగా అది కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదేంటి కాజు పన్నీర్ కర్రీ అంటున్నారు, కాజు ఇంకా లేదేంటని ఆలోచిస్తున్నారా? వస్తుంది. ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ అదే అనమాట. లాస్ట్ ఫైనల్ టచ్ ఆఫ్ కాజుతోనే ఉంటుంది. మనకి నిదానం కుక్ చేయడం వల్ల ఏమైందంటే చూడండి, ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది. ఇలా చూడండి, ఆయిల్ అనేది ఈ సరౌండింగ్స్లో నుంచి చక్కగా బయటకు వస్తుంది కదా. సో మొత్తం ఆయిల్ అనేది పైకి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మనము పీసెస్ వేసినప్పుడు ఆయిల్ అనేది చూడండి, అంటే నేను పీసెస్ వేసి ఒక 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ అనేది చక్కగా పైకి ఇలా వచ్చేసింది అన్నమాట.
సో పీసెస్ కూడా మంచిగా ఆ గ్రేవీ అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే కాజు అన్నాను కదా, మాకేంటంటే నాకు కాజు కొంచెం క్రిస్పీగా ఇష్టం అన్నమాట. అందుకని నేను కాజు లాస్ట్కి వేస్తున్నాను. కొంచెం రోస్ట్ చేసి కాజు అందులో వేసేద్దాం. కాజుతో పాటు నాకు కరివేపాకు కూడా ఇష్టం కాబట్టి కరివేపాకు కాజు తాలింపు వేసి వేస్తున్నాను అనమాట. ఓకే, కొంచెం ఆల్రెడీ అందులో ఆయిల్ ఎక్కువనే ఉంది కాబట్టి లైట్గా ఆయిల్. ఇప్పుడు నేను ఇవి రోస్ట్ చేస్తున్నాను అనమాట. జీడిపప్పులు మంచిగా రోస్ట్ చేద్దాం. కరివేపాకు కొంచెం ఇందులోనే వేసేస్తున్నాను. సో ఈ జీడిపప్పు కరివేపాకు ఫ్రై చేసాం కదా, ఇవి దీంట్లో పోసేద్దాం మంచిగా. ఇప్పుడు లైట్గా దీన్ని తిప్పేసుకుందాం. చూసారా, మనకు ఆయిల్ అవసరం లేదంటే ఆయిల్ తీసేయచ్చు. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఈ కర్రీ రెడీ అన్నమాట. జీడిపప్పు కాజు కర్రీ ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు మనము ధనియా పౌడర్ వేద్దాము. అంటే మసాలాలన్నీ అనమాట, చాలా లైట్గా వేస్తాం మేము గరం మసాలా. సో ధనియా పౌడర్ వేసేసి లైట్గా ఇలా తిప్పేద్దాం. చూసారా పీసెస్ అనేవి ఎంత బాగా పట్టిందో గ్రేవీ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఓకే, దీనికి కాంబినేషన్ చపాతీ కదా, పన్నీర్ కర్రీలో కాజు వేసాం కదా, దాని కాంబినేషన్ చపాతీ బాగుంటుంది అన్నాను కదా. సో చపాతీ చేద్దాం రండి. సో చపాతీలని ఫస్ట్ అయితే మంచిగా ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా మనకు కొంచెం ప్యాచెస్ లాగా కనిపిస్తాయి చూసారా, చపాతీ ఇలా రౌండ్ చేసినప్పుడు ఇలా ప్యాచెస్ లాగా ఉంటాయి కదా, అవి ఏం చేస్తారంటే ఇలా టర్న్ చేసి కిందకి పెట్టుకోండి. అవి అప్పుడు ఏంటంటే మనకి చపాతీ చాలా రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇటు అటు పోకుండా మంచిగా రౌండ్గా వస్తుంది. ఇలా టర్న్ చేసి కింద పెట్టి మంచిగా ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇలా ప్రెస్ చేసి చపాతీలు చేసుకోండి, అప్పుడు రౌండ్గా వస్తాయి మంచిగా. అంత పర్ఫెక్ట్గా రౌండ్ నాకేం రావలే కానీ చెప్తున్నా, నాకు వచ్చినాయి చెప్తున్నా. సో ఇలా మంచిగా టర్న్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పిండి కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే మంచిగా వెళ్తుంది అనమాట. అంత ప్రెజర్ పెట్టవసరం లేదు, మంచిగా రౌండ్గా అయిపోతుంది అనమాట. సో మీకు చపాతీ రెసిపీ కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను, చూసేయండి. షార్ట్ వీడియోలో పెడతాను నేను. చపాతీస్ ఎలా స్మూత్గా రావాలి. నెక్స్ట్ ఏంటంటే చపాతీ వేరు పుల్కా వేరు కదా, అంటే పొంగితే పుల్కా అంటారు, ఆయిల్ వేస్తే చపాతీ అంటారు. ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు మీరు పెనం బాగా హీట్ అవ్వాలి. అప్పుడే ఏంటంటే చపాతీ కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట. అదే కొంచెం పెనం అనేది హీట్ కాకుండా చపాతీ కాల్చుకున్నాం అనుకోండి, సిమ్లో అయినా లేకపోతే హీట్ కాకుండా పెట్టినా సరే, చపాతీ అనేది దాంట్లో ఉండే మాయిశ్చర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోయి డ్రైగా అనిపిస్తుంది అనమాట. చపాతీ మనకి అంత సాఫ్ట్గా రాదనమాట. సో మనకి పెనం అనేది బాగా హీట్ అయినప్పుడే మనము చపాతీ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇది పుల్కాలు చేస్తున్నాను, అంటే పొంగితే పుల్కాలు అంటారు కదా. సో ఆయిల్ లేకుండా పుల్కాలు చేసుకుంటున్నాను నేను ఇందులో. ఇది ఇంకా హీట్ అవ్వలేదు, హీట్ అయినప్పుడు. సో మన కాజు కర్రీకి కాంబినేషన్ పుల్కాలు చేసుకుంటున్నాము, డాబా స్టైల్ అన్నమాట. చపాతీ ఆయిల్ వేస్తే చపాతీ, స్టవ్ మీద డైరెక్ట్గా వేస్తే అవి పుల్కాలు అవుతాయి కదా. సో అందుకనే పన్నీర్ కర్రీ కాంబినేషన్గా నేను పుల్కాలు చేస్తున్నాను అనమాట, పొంగే పుల్కాలు. ఎందుకంటే డాబా స్టైల్ కాబట్టి మనం కూడా పుల్కాలు వేసుకొని తినాలన్నమాట. అందుకని నేను పుల్కాలు చేస్తున్నాను. అంటే చపాతీ పిండి అనేది ఒక 2 hours, పిండి అనేది 2 hours మంచిగా మ్యారినేట్ అయితే మంచిగా పొంగుతాయి అన్నమాట చపాతీలు చిన్న మంచిగా. సో మన కాజు కర్రీ రెడీ అన్నమాట, కాజు పన్నీర్ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేసి మనం చేసిన పుల్కాలకి కాజు కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో మనం